ఈ రోజుల్లో బస్ స్టాప్ సినిమాలు చూసిన వాళ్ళు ఎవరైనా మారుతి సినిమా అంటే ఫ్యామిలీలతో వెళ్ళడానికి భయపడిపోతూ ఉంటారు. ఆ సినిమాలో ఆయన చూపించిన బూతు ఆ రేంజ్ లో ఉంది. మరి ఆ తరహా సినిమాలు తీసిన వాళ్ళంతా మారుతి పేరుని తగిలించి తమ సినిమాల్ని అమ్ముకున్నారు. కొత్త జంటతో క్లీన్ సర్టిఫికెట్ ని సంపాదించుకుందామని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎందుకంటే ఆ సినిమాలోనూ గే తరహా కామెడీ ఒకటి వదిలారు, అందులోనూ బూతు ధ్వనించింది. అయితే మారుతి మేకోవర్ పూర్తి స్థాయిలో కనిపించిన చిత్రం మాత్రం భలే భలే మగాడిపోయనే చెప్పాలి. గీతా ఆర్ట్స్ మహిమో లేదంటే నానినే కండిషన్లు పెట్టాడో తెలియదు కానీ ఈ సినిమాలో బూతు లేకుండా క్లీన్ గా తీయగలిగాడు మారుతి. వినోదం పండించడంలో తనకంటూ ఓ స్టైల్ ఉందని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. భలే భలే మగాడిపోయి అలాగే ఈ రోజుల్లో తీసిన దర్శకుడు ఒకడేనా అనే అనుమానం వచ్చేలా ఈ సినిమాని తీర్చిదిద్దిన మారుతి తనపై పడిన బూతు ముద్రను చెరిపేసుకునే ప్రయత్నంలో విజయం సాధించాడనే చెప్పాలి.